నిజం చెప్పాలంటే హైదరాబాద్ సుందరీకరణ అంటూ మూసీ కోసం హైడ్రాను ముందుకు తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి. అయితే మూసీ సుందరీకరణ కోసం ఎంతో మంది పేదల ఇళ్లను కూడా హైడ్రా కూల్చేయడం జరిగింది. ఇక అవినీతిగా కట్టారు, ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కట్టారని కూడా చాలా ఇండ్లను ఎన్నో బిల్డింగ్లను కూడా కూల్చేసింది హైడ్రా. రేవంత్ రెడ్డి అండ దండలు చూసుకొని ఇప్పుడు ఇదే హైడ్రా పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిపోయిందని చెప్పొచ్చు. అయితే ఈ విధంగా చూసుకుంటే ఈ రోజు కూడా తెలంగాణ విమోచన దినోత్సవంలో కూడా పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని అంటే హైదరాబాద్ ని గ్లోబల్ వైజ్ లోకి తీసుకెళ్తాం, అన్ని డెవలప్ చేస్తాం, మూసి సుందరీకరణ చేస్తాం. ఎలా అంటే యమునా కావేరి నది అంత ప్రాముఖ్యతను ఇచ్చేలాగా మూసి సుందరీకరణను చేస్తాం. అదే మూసి నది దగ్గర ఎంతో మంది చరిత్రకారుల విగ్రహాలను పెడతాం, ప్రతిష్టాపిస్తాం అని ఎన్నో వాగ్దానాలు చేశారు. మూసి సుందరీకరణ పక్కన పెడితే ఆ మూసి సుందరీకరణ కోసం కష్టపడుతున్నటువంటి హైదరాబాద్కు కనీస వేతనాలు కూడా అందడం లేదని వాళ్ళ బాధలను విలపించుకుంటున్నారు.